ఆదాం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మాస్ వార్నింగ్। తిరువురు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కొలిగిపూడి శ్రీనివాస్ పై మండిపడ్డ నల్లగట్ల స్వామిదాస్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, నీ చరిత్ర ఏంటో నాకు తెలుసు। ఒక దళిత మహిళని పట్టుకుని బందుకోటు అంటావా? ఇదేనా నీ సంస్కారం? నా కార్యకర్తలు గాని నా అభిమానులు గాని కన్నెర్ర చేస్తే ఎక్కడా తిరగలేవు। శ్రీనివాస్ కబర్దార్। తిరువూరులో 30 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాం। నువ్వు ఎక్కడి నుండే వచ్చావు? మా కుటుంబం గురించి నీకేం తెలుసు? నీ వ్యక్తిత్వం గురించి కానీ నీ పెళ్లి గురించి గాని నేను మాట్లాడను। నాకు సంస్కారం ఉంది। జగనన్న చేసినటువంటి మేళ్ళు మా కుటుంబం పైన గాని మా పార్టీ పైన గాని అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చిన స్వామిదాస్। చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది। మాట్లాడుతున్నావు, జాగ్రత్త, నిన్ను ప్రజలు తరిమి కొడతారు। ఏమనుకుంటున్నావు? తస్మాత్ నేను నీ యొక్క జాతకం బయట పెట్టాలంటే నా విఘ్నత నాకు అడ్డొస్తా ఉంది। విఘ్నత కలిగినటువంటి వ్యక్తిని ఏమండి, ఒక చదువుకున్న దళిత మహిళని బందిపోటు అంటావా? ఎక్కడ రాను బందిపోటు? చెప్పే ఏం చేశావు? మా చరిత్ర నీకేం తెలుసు? 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నావు। నువ్వు వచ్చి ఎగిరి వచ్చి ఇక్కడ వలస పక్షిగా వచ్చి మా మీద ఏదో అవాకులు చవాకులు పేలుతున్నావు। శ్రీనివాస్ కబడ్దార్, నీ జాతకం మొత్తం కూడా బయట పెడతా। నువ్వు అనుకుంటున్నావేమో నీకులాగా నేను వసూలు రాజాని కాదు, చందాల మీద బ్రతికేవాడిని కాదు। స్వయం కృషితో వచ్చినటువంటి స్వామిదాసు తెరిచిన పుస్తకం। జాగ్రత్తగా మసులుకో, జాగ్రత్తగా ఉండు। నువ్వు అనుకుంటున్నావు నా అనుచరులు గాని మా కార్యకర్తలు గాని కన్నెర్ర చేస్తే ఎక్కడ కూడా తిరగలేవు నువ్వు। కానీ ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ సంగతి ఏంటో తేలుస్తాం, ప్రజలు తేలుస్తారు। నువ్వు ఇక్కడ సీటు తీసుకుంది ఎందుకయ్యా? నువ్వు సంపాదించుకొని చందాలు వసూలు చేసుకొని ఎక్కడికో పోయి హైదరాబాద్ లో పెట్టుకుంటారు। ఈ రాష్ట్రంలో కూడా కాదు, అమరావతి కాదు, అదొక పూచి। నీకు బతుకుదేరు ఇచ్చింది అమరావతి। నీకు ఆ అమరావతి కమిటీ నీకు నెల నెల పే చేసేదాని కాడ నుంచి అన్ని కూడా బయట పెడతా అనుకుంటున్నావేమో। నుప్పు స్వామిదాస్ అనేవాడు నుప్పు సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుతుంది। శ్రీనివాస్, నా ఓపికను పరీక్షించొద్దు। వ్యక్తిగత విమర్శలు తెలిసి తెలియక మాట్లాడుతున్నావు। నువ్వు ఎంత మాట్లాడితే అంత ప్రజలు రెచ్చిపోతారు। నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను తిరగనీరు కూడా। ఖబర్దార్ అని చెప్పి తెలియజేసుకుంటూ అవాకులు చవాకులు మానుకో, పద్ధతిగా మాట్లాడు। విఘ్నత లేదా నీకు? ఒక చదువుకున్న మహిళని ఆమె ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక మచ్చ కూడా లేకోకుండా జిల్లా పరిషత్ను పరిపాలించి మీ అధినేత అయిన చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్నటువంటి మహిళని కారణం అడుగు, నీ పక్కన నాయకులను అడుగు, మీ నాయకుడిని అడుగు। మా నీతి నిజాయితీ నచ్చే, మా యొక్క ప్రవర్తన నచ్చే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం నాకు కల్పించారు। నీకులా కాదు, ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నా క్యారెక్టర్ క్యాలిబర్, నా యొక్క విద్యార్థి నాయకత్వ లక్షణాల వల్ల ఆయన పిలిచి సీట్ ఇచ్చారు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించుకొని మాట్లాడి నాకు బాధ్యతలు అప్పచెప్పారు। నీకులాగా కాదు, నీకులాగా బ్లాక్ మెయిల్ కాదు, నీకులాగా మరి ఏదో చందాలు వసూలు రాజా కాదు। రోజు నీ కాల్ డేటా బయట పెట్టవా? రోజు చందాలు ఎక్కడికా అమెరికాలు ఫోన్ చేస్తున్నావు, రాత్రులు మొత్తం కూడా ఎవడెవడు ఫోన్ చేస్తున్నావో నాకు తెలుసు। వాళ్ళు